2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ రమ్య. ప్రస్తుతం మనం సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీలో ఉన్నాము. ప్రస్తుతం మనతో సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ ఆర్ఎస్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. హలో మేడం. ఆంధ్రప్రదేశ్లో గోల్డ్ మైనింగ్ స్టార్ట్ అయిందని వింటున్నాం కదా సార్. సో ఈ గోల్డ్ రేట్స్ అనేది ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రైవేట్ గోల్డ్ మైన్ కమర్షియల్ ప్రొడక్షన్ని లాంచ్ చేశారు. ఇది కర్నూలు జిల్లాలో ఉంది. అది జొన్నగిరి అనేటువంటి విలేజ్. ఈ జొన్నగిరి విలేజ్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు స్వర్ణగిరిగా అనౌన్స్ చేసింది. ఇక్కడ నుంచి దాన్ని స్వర్ణగిరిగా పిలువబోతున్నారు. ఫస్ట్ అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి అంటే, ఇక్కడ జియో మైసూర్ అనేటువంటి ఒక ప్రైవేట్ ఎంటిటీ ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేసింది. మేలోనే దీని ట్రయల్స్, గోల్డ్ ప్రొడక్షన్ అండ్ ప్రాసెసింగ్కి సంబంధించి మేలోనే ట్రయల్స్ స్టార్ట్ అయ్యాయి. సో రీసెంట్గా ఇక్కడ కమర్షియల్ ప్రొడక్షన్ని లాంచ్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అరౌండ్ 1500 ఎకర్స్ని దీనికోసము అలొకేట్ చేసింది. అందులో ప్రాథమికంగా అరౌండ్ 600 ఎకర్స్లో ఆపరేషన్స్ స్టార్ట్ అయ్యాయి. సో పర్ ఇయర్ 400 kgs, అంటే ఫస్ట్ ఇయర్లో భాగంగా ప్రొడక్షన్ 400 kg ఉండొచ్చు అనేది ఒక కంపెనీ వర్గాల ద్వారా తెలుస్తున్నటువంటి విషయం. లేటర్ ఆన్ దీన్ని 1 టన్కి ఇంక్రీజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు సెకండ్ ఫేజ్కి సంబంధించి కూడా ఫౌండేషన్ స్టోన్ని అక్కడ వేయడం జరిగింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన ఇండియన్ గవర్నమెంట్ మన ఇండియాలో గోల్డ్ వినియోగం అనేది చాలా ఎక్కువ. దాదాపు 400 టన్స్ ఎవ్రీ ఇయర్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి ప్రొడక్షన్ ఫస్ట్ ఇయర్లో 400 kgs గురించి. సో ఇమీడియట్గా గోల్డ్ ఇండస్ట్రీలో పెద్దగా చేంజెస్ వస్తాయి అనే ఉద్దేశంలో కాదు దీన్ని చూడాల్సింది. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఒకటి రీజనల్ డెవలప్మెంట్. రాయలసీమని ఇంతకుముందు రతనాలసీమగా చెప్పేవాళ్ళు, ఆ ప్రాంత అభివృద్ధి. రెండోది న్యాచురల్ రిసోర్సెస్ని మనము ఇప్పటివరకు గోల్డ్ మైనింగ్ చూస్తే కంప్లీట్గా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉన్నటువంటి అంశము. అట్లాగే గవర్నమెంట్ రోల్ ఎక్కువగా ఉంటుంది. ప్రైవేట్ ఎంటిటీస్ ఇప్పుడున్నటువంటి ఈ జియో మైసూర్, ఈ కర్నూలులో లాంచ్ చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ ఇండిపెండెన్స్ తర్వాత ఇది ఫస్ట్ ప్రైవేట్ ప్రాజెక్ట్. అంటే న్యాచురల్ రిసోర్సెస్ని మనము ట్యాప్ చేస్తున్నాము, మన అభివృద్ధికి ఈ సహజ వనరులని ఉపయోగించుకుంటున్నాము. థర్డ్ వన్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. దాదాపు 5000 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అని చెప్తున్నారు. ఇందులో సిగ్నిఫికెంట్ నంబర్ లోకల్ పీపుల్ అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరికేటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఈ స్వర్ణగిరిగా పిలువబడుతున్న ఈ ప్రాంతానికి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రకటించిన ఈ ప్రాంతానికి హిస్టారికల్గా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఏంటి ఇంపార్టెన్స్ అంటే, మనము మౌర్యన్ ఎంపైర్ ఒకసారి అబ్జర్వ్ చేసినప్పుడు అప్పుడున్నటువంటి మౌర్య సామ్రాజ్యంలో అశోకుడికి రీజనల్గా 4 ప్రావిన్సెస్ ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఉజ్జయిని, అట్లాగే తక్షశిల. అందులో ఈ సదరన్ రీజియన్కు ఉన్నటువంటి సదరన్ ప్రావిన్స్లో ఉన్నటువంటి క్యాపిటల్, ఈ 4 రీజనల్ ప్రావిన్సెస్లో ఉన్నటువంటి క్యాపిటల్స్లో ఉజ్జయిన్, తక్షశిల లాగా ఇక్కడ సదరన్ రీజియన్లో మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నటువంటి స్వర్ణగిరి, అప్పుడు దీనికి ఉన్నటువంటి ఆ రీజియన్ని మనము హిస్టారికల్గా సువర్ణగిరి అని పిలిచేవాళ్ళు. సో ఏ విధంగా చూసినా ప్రైవేట్ ఎంటిటీస్ రావడం వల్ల కమర్షియల్ మైనింగ్, గోల్డ్ మైనింగ్ అండ్ ప్రాసెసింగ్కి చాలా బూస్టింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.